लो अनुभव प्रभु प्यार का, बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा। कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का, बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। आओ प्रभु शरण आओ, प्रभु शरण कर लो अनुभव प्रभु प्यार का। ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా మన పిల్లలకి ఒక కథ వినిపిస్తాననేసి చెప్తున్నారు. ఆ కథ ఏంటి అంటే, మనమందరూ కూడా సత్యుగంలో ఎలా సతో ప్రధానంగా ఉండేవాళ్ళము, మళ్ళీ ఎలా దిగిజారిపోయినాము, మళ్ళీ తమ ప్రధానం అయిపోయినాము, రావణుడు ఎలా శాపగ్రస్తులుగా చేస్తాడు, ఎందుకు చేస్తాడు, మళ్ళీ బాబా వచ్చి శాపగ్రస్తుల నుండి ఎలా విడుదల చేస్తారు, ఏ యుక్తి నేర్పిస్తారు ఆ శాపగ్రస్తుల నుండి దూరం కావడానికి, ఇవన్నీ విషయాలు చెప్తూ బాబా చెప్తారు. కొంతమంది పిల్లలు బాబా దగ్గర అడుగుతారంట, బాబా నేను ఇప్పుడు శరీరం వదిలేస్తే ఏం పదవి పొందుతాను అనేసి. బాబా చెప్తారు, మీరే ఎన్ని మార్క్స్లో మీరు పాస్ అవుతారనేసి తెలుసుకోండి పిల్లలారా. ఎవరైతే ఎక్కువ సర్వీస్ చేస్తారో అలాంటి వాళ్ళకి బాబా ఏం పదవి ఇస్తారు ఆలోచించండి. ఎవరైతే ఎక్కువ బాబా సేవ చేస్తారో సర్వీస్ చేస్తారో అలాంటి పిల్లలకి బాబా ఏమి ఇస్తారు? బాబా చెప్పారు, ఫుల్ సుఖం నేను ఇస్తాను. మరి ఒకవేళ సర్వీస్ ఫుల్ చేయలేదు అంటే వాళ్ళు ఏ యుగంలో వస్తారు? త్రేతాయుగంలో వస్తారు. త్రేతాయుగంలో అంత సుఖం ఉంటుందా? లేదు. అంచేతనే బాబా ఏమంటారంటే, పిల్లలారా కల్పము కూడా మీరు సుఖాల నుండి వంచితులైపోతారు. అంచేతనే ఇప్పుడు ఫుల్ సర్వీస్ చేయండి, బాగా బాబా సేవ చేయండి, బాగా సర్వీస్ చేయండి. ఎంతెంత బాబా యొక్క సర్వీస్లో ఉంటారో అంతంతే మీకు మంచి పని ఉంటుంది. అది కల్పాంతరం కూడా అంటారు బాబా. సో అంచేతన ఈ కథ బాబా మన పిల్లల కోసమే చెప్తారు. మీకు నేను స్వర్గం యొక్క ఆస్తి ఇస్తున్నాను, మీరు వచ్చి తీసుకోండి పిల్లలారా అంటారు బాబా. అర్థమైందా? ఇప్పుడు మీకు ఎవరైనా ఫారిన్ తీసుకువెళ్తాను, మీరు రండి, ఒక టికెట్ బుక్ చేసేసినాను అంటే అప్పుడు మీరేం చేస్తారు? తప్పకుండా వస్తాను, చాలా ఖుషిగా అవును వెళ్ళాలి అని అంటారు. అవునా? అన్నప్పుడు బాబా ఇంత స్వర్గం యొక్క సుఖం, అది కూడా 21 జన్మల కొరకు ఇస్తుంటే, విశ్వానికే మాలికలుగా చేస్తుంటే ఎందుకు వద్దనేసి చెప్పాలి? ఎందుకు పురుషార్థం చేయకూడదు? చేస్తే బాబా ఇచ్చేస్తారు. అంచేతన ఇప్పుడు మనమందరూ కూడా విశేషంగా బాబా చెప్తారు, మీరు ఏ కార్యవ్యవహారంలో ఉన్నా కూడా బాబా యొక్క స్మృతి చేయండి.
మంచి కులంలో జన్మ తీసుకోండి అంటారు బాబా. అవునా? మంచి కులంలో జన్మ తీసుకోండి, తర్వాత బాగా పురుషార్థం కూడా చెయ్యాలి. దానికోసం అనేక యుక్తులు బాబా ఈరోజు పిల్లలకి వినిపిస్తున్నారు. అది ఏంటంటే చెయ్యాలి అనేది కొద్దిగా ఇప్పుడు మనము గుర్తు చేసుకుంటాము. మరి అదేవిధంగా అభ్యాసంలో కూడా తీసుకొస్తాము. మరి బాబా అడుగుతారు, పిల్లలారా మీకే చింత ఉండాలి. లౌకికంలో అనేక విధమైన చింతలు ప్రతి వాళ్ళకి ఉంటుంది, కానీ బాబా మన పిల్లలకి ఒక చింత గురించి చెప్తారు. ఏ చింత ఉండాలి అని అదంతా మురళి ద్వారా మనం వింటాము. ఓం శాంతి 7-11-20. మధురమైన పిల్లలారా, ప్రతి వాళ్ళకి సంతోషకరమైన వార్త వినిపించండి. ఇప్పుడు దైవీ రాజ్యము స్థాపన అవుతూ ఉన్నది. ఎప్పుడైతే నిర్వికారి ప్రపంచం అవుతుందో అప్పుడు ఇవన్నీ కూడా వినాశనం అయిపోతుంది అనేసి చెప్పండి పిల్లలారా అంటారు బాబా. చెప్పుకుంటాం కదా, అందరూ కూడా ఈ విషయంలో మంచిగా చెప్పుకుంటాం. ప్రశ్న బాబా అడుగుతారు, రావణాసురుడి యొక్క శాపం ఎప్పుడు లభిస్తుంది? రావణుడు శాపం ఎప్పుడు ఇస్తాడు? శాపగ్రస్తులైన వారి యొక్క గుర్తులు ఏంటి అంటారు బాబా. ఎవరైతే శాపగ్రస్తులు అయిపోతారో వాళ్ళ యొక్క గుర్తు ఏంటి? లౌకికంలో కూడా వాళ్ళు హెచ్చు తక్కువ అయిపోతారు, కష్టాలకి పాలైపోతారు, ఇవన్నీ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి బాబా ఏమంటారంటే, మీరు ఎప్పుడైతే దేహ అభిమానంలో వచ్చేస్తారో అప్పుడు రావణుడి నుండి శాపం లభిస్తుంది. శాపం ఇచ్చేస్తాడు వాడు. శాపగ్రస్త ఆత్మలు కంగాలైపోతారు. అంటే ఏంటి? వాళ్ళకి ఆ శాపం తగులుతుంది, లేక వాళ్ళు చాలా పేదవాళ్ళు అయిపోతారు, వికారీలు అయిపోతారు. మళ్ళా అంతేకాకుండా దిగజారి వస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేదానికి, అంటే శాపగ్రస్తుల నుండి విముక్తి చెందడానికి ఆత్మాభిమాని కండి అంటారు బాబా. ఎంత సులభం ఈ విషయమే కదా ఇది. శాపగ్రస్తులేమో అయిపోయినాము, కానీ ఆ శాపాల నుండి విమోచన పొందాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? కేవలం ఆత్మాభిమానిగా కావాలి. ఆత్మాభిమానిగా ఉంటే ఆ శాపం అంతా ఏమైపోతుంది? తొలగిపోతుంది. మీ దృష్టి వృత్తి పావనంగా తయారు చేసుకోవాలి. 2 విషయాలు బాగా చెప్తారు. ఏంటంటే, ఒకటి ఆత్మాభిమాని కావాలి, రెండోది మీ యొక్క దృష్టి వృత్తి ఇవన్నీ కూడా ఏం చేసుకోండి? పావనంగా తయారు చేసుకోండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకి 84 జన్మల కథ వినిపిస్తూ ఉన్నారు. 84 జన్మలు అందరూ తీసుకుంటారా? మీకు తెలుసు. మీరు ఇప్పుడు మొట్టమొదట సత్యుగంలో అంటే ఆదిలో పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు పిల్లలారా. ఇది గుర్తు చేసుకోవాలి. స్వమానం ఇది. ఆదిలో మనమంతా ఎలా ఉండేవాళ్ళమో? పూజ్య దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. భారతంలో మొట్టమొదట పూజ్య దేవీ దేవతల యొక్క ధర్మం తాలూకా రాజ్యం ఉండింది. ఒక్కొక్క పాయింట్ బాగా గుర్తు చేసుకోండి. సత్యం విషయం బాగా చెప్తున్నారు. లక్ష్మీ నారాయణలు అక్కడ ఉండేవారు. వాళ్ళ యొక్క రాజ్యం ఉండేది. రాజ్యంలో బంధు మిత్రులు కూడా ఆ కులంలో ఉండేవారు. ప్రజలు కూడా ఉంటారు. ఇది ఒక కథ. 5000 సంవత్సరాల యొక్క రాజ్యము ఉండేది. అది స్మృతిలో తెచ్చుకోండి అంటారు బాబా. భారతంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది కదా. అనంతమైన తండ్రి కూర్చొని ఇవన్నీ విషయాలు చెప్తున్నారు. వాళ్ళకి జ్ఞాన సాగరుడు అని చెప్తారు. ఎవరికి? భగవంతుడికి జ్ఞానసాగరుడు అని చెప్తారు. ఈ జ్ఞానం ఉంది భగవంతుడిలో. బాబా ఇక్కడ ఏమంటారంటే, మనుషులేమో అందరి యొక్క మనసులో ఏమేముందో కర్మ అకర్మాలు వికర్మలంతా ఇవన్నీ భగవంతుడు తెలుసు అనుకుంటారు. కానీ బాబా ఏమంటారంటే, ప్రతి ఆత్మ తన పాత్ర అభినయిస్తూ ఉన్నది. అందరూ ఆత్మలు పరంధామ నివాసివే, పరంధామంలో ఉంటారు. వాళ్ళలో పూర్తి పాత్ర ఇమిడి ఉన్నది. అంటే ఆత్మలో పూర్తి పాత్ర ఇమిడి ఉంది. మళ్ళా అక్కడున్న ఆత్మలు తయారుగా ఉన్నారు కర్మక్షేత్రంలో వచ్చి పాత్ర అభినయించడానికి కోసం.
సర్వస్వము కూడా ఆత్మయే చేస్తుందనేసి మీకు ఇప్పుడు తెలుసు. ఆత్మకి అర్థమవుతుంది ఈ వస్తువు అది పులుపుగా ఉంది లేక ఇది ఉప్పుగా ఉంది అనేసి ఆత్మకు అర్థమవుతుంది అంటారు బాబా. తర్వాత ఆత్మకి ఇది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనమందరూ కూడా పాపాత్మగా అయిపోయినాం. అసలు స్వభావం ఉంది. ఆత్మ ఇక్కడ కర్మక్షేత్రంలో శరీరం ద్వారా పాత్ర అభినయిస్తూ ఉన్నది. బాబా చెప్తారు, మీరు పూజ్యంగా ఉండేటటువంటి వారు పూజారిలుగా అయిపోయారు, పావనంగా ఉండే పిల్లలు పతితులు అయిపోయారు. రైటే కదా బాబా చెప్పేది? సరేనా? మనమంతా ఎలా ఉండేవాళ్ళమో పూజ్యులుగా ఉండేవాళ్ళం. ఎంత ఆశ్చర్యం చూడండి. అరే పూజ్య దేవతలుగా ఉండేవాళ్ళము ఈరోజు పూజారులు అయిపోయినాము, పతితులు అయిపోయినారంటారు బాబా. ఎప్పుడైతే పూజ్యులుగా ఉండేవారో అక్కడ పతితులు ఎవ్వరూ కూడా ఉండరు. ఎక్కడ? సత్యుగులు పూజ్య దేవతలుగా ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా అక్కడ పూజారులుగా పతితులుగా ఉండరు. ఎప్పుడైతే పూజారులు అయిపోతారో అప్పుడు పావనులు కూడా ఎవరు లేరు. సత్యుగులో మీరు పావన పూజ్యులు. ద్వాపరయుగంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. అప్పుడు అందరూ పతితులు అవుతారు, పూజారులు కూడా అవుతారు. శివబాబా ఏమంటారంటే, చూడండి శంకరాచార్య ఉన్నారు, వాడు కూడా నా పూజారి అంటారు బాబా. ఎంత ఖుషి బాబాకి. శంకరాచార్య అంటే ఎవరికైనా తెలీదా? వాళ్ళ కోసం అందరికీ తెలుసు. వాడు కూడా నా పూజారిదే అంటారు. నన్ను వాళ్ళు పూజ చేసేవారు. శివుడి యొక్క చిత్రాలు కొంతమంది దగ్గర వజ్రాలు ఉంటుంది, కొంతమంది దగ్గర బంగారు ఉంటుంది, ఇంకా కొంతమంది దగ్గర ఇంకేముంటుంది? సిల్వర్ది ఉంటుంది. ఇప్పుడు బాబా ఏమంటారంటే, అలా పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. అంటే పూజారులు అయిపోతారు కదా. పూర్తి ప్రపంచము ఈ సమయంలో పూజ్యులు ఎవరు లేరు. పూర్తి ప్రపంచంలో ఎవరు కూడా పూజ్యులు లేరు. పూజ్యులు అంటే పవిత్రంగా ఉండేటటువంటి వారు. అర్థమైందా? ఇప్పుడు అపవిత్రం అయిపోయారు. పవిత్రంగా ఉన్నవాళ్ళంటే కొత్త ప్రపంచంలో, నూతన ప్రపంచంలో పవిత్రమైన దేవతలుగా ఉంటారు. పవిత్రతకి బాబా అంటారు, పవిత్రత కోసమే ఏం చేస్తారు? ఎక్కడ పవిత్రత ఉంటుందో పూజింపబడతారు. దానికి ఎగ్జాంపుల్ బాబా ఏం చెప్తారంటే, ఏ విధంగా ఒక కుమారి ఉంటుందనుకోండి, ఎప్పుడైతే కుమారిగా ఉన్నప్పుడు అందరూ కూడా కుమారికి ఏం చేస్తారు? పూజ చేస్తారు. అంటే నార్త్లో ఇలా పూజ చేస్తారు కుమారికి, ఎందుకంటే పవిత్రంగా ఉన్నారనేసి. అపవిత్ర ఆత్మలు ఎవరైతే అపవిత్రంగా ఉంటారో ఆ పవిత్రమైన కుమారుల దగ్గర వెళ్ళి వంగుతారు, అంటే పూజ చేస్తారు. పూజలో కూడా ఎన్ని సామాగ్రిలు పెట్టుకున్నారు, అవునా లేదా? మీకు అందరికీ తెలుసు ఎన్ని సామాగ్రిలు ఉంటుంది. ఒక్క పూజ కోసం ఒక్క సామాగ్రి లేదు అంటే, వస్తువు లేదు అంటే పూజ భంగం అయిపోతుంది అంటారు. బాబా ఇక్కడ ఏమంటారంటే, మీరు ఎక్కడైనా ప్రదర్శన చేస్తారు, మ్యూజియం ఇవన్నీ చేసుకుంటారు, అక్కడంతా ఓపెన్ చేసినప్పుడు త్రిమూర్తి శివుడి చిత్రం తప్పకుండా ఉండాలి. తర్వాత లక్ష్మీనారాయణ ఉంటారు, కింద లక్ష్మీనారాయణ ఫోటో ఉంటుంది, మళ్ళీ పైన అదే చిత్రంలో శివబాబాని చూపించండి అంటారు బాబా. ఎందుకంటే అది ఏం ఆబ్జెక్టే కదా. మనమంతా పూజ్య దేవీ దేవతలుగా ఉండేటటువంటి వారు, మన ధర్మం అది. అక్కడ ఎటువంటి వేరు వేరే ధర్మాలు కూడా ఉండదు. మీకు ఇది ఇప్పుడు అర్థమైపోయింది. మీరు ప్రదర్శనలో భాషణాలు ఇవన్నీ కూడా చేయగలుగుతారా? చేయలేరు. సరే, మళ్ళా అవన్నీ విషయాలు ప్రదర్శనలో తెలపడానికి కోసము దానికోసం చాలా వ్యవస్థలు ఇవన్నీ చేసుకోవాలి. ముఖ్యమైన మాట బాబా ఏమంటారంటే, భారతవాసులకి ఇవన్నీ చెప్పండి. చాలా సంతోషకరమైన శబ్దం వార్త ఏంటంటే, మన రాజ్యం ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది, దాన్ని దైవీ రాజ్యం అనేసి అంటారు. కానీ ఇప్పుడు అది లేదు, అది స్థాపన అవుతుంది. ఇదంతా ఏమైపోతుంది? మళ్ళీ వినాశనం కూడా అయిపోతుంది. సత్యుగంలో ఒకే ధర్మం ఉండింది, వేరే ఏ ధర్మాలు కూడా అక్కడ ఉండవన్నమాట.
ఎప్పుడైతే అనేక ధర్మాలు అందరూ కలిసిపోతారో అప్పుడు ఇది లేదు అంటారు. అంటే ఒక ధర్మం ఉండదు, మళ్ళా అలా వస్తూ ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూ ఉంటారు. అలాగే వృద్ధి అయిపోతుంది. మొట్టమొదట ఏముండిందంటే సనాతన దేవీ దేవత ధర్మం ఉండింది. అది ఇప్పుడు ప్రారూపం అయిపోయింది. దానికోసం ఎవరికి కూడా తెలియదు అనమాట. ఒక్కరైనా సరే నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థ వాళ్ళు లేక సూర్యవంశస్థులు అనేసి ఎవరు కూడా చెప్పుకోలేకపోతారు. అందుకోసమే బాబా చెప్తారు, ఇది ఎలాంటి వరల్డ్, ఎలాంటి ప్రపంచం అంటే వికారి ప్రపంచము. మీరు ఇప్పుడు ఏం చెప్పగలుగుతారు? ఈ ఒక సంతోషకరమైన విషయాన్ని చెప్పండి. శివబాబా నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అందరూ మీరు చెప్తారు లేదని కాదు, కానీ బాబా ఇంకొద్దిగా మళ్ళీ గుర్తు చేపిస్తూ ఉన్నారు. మన ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం బ్రహ్మకుమార్ కుమారులు. మొట్టమొదట మనమందరూ కూడా ఎవరు? సహోదర ఆత్మలే. తర్వాత ఇలాగా తర్వాత సహోదరులుగా అవుతాము. బాబా ఏమంటారంటే, బాబాకు మనం చెప్తాం, బాబా మనమంతా కూడా పరస్పరంలో సహోదరులు క్రిమినల్ దృష్టి వెళ్ళదు అనేసి అనుకుంటారు. ఇది అంతిమ జన్మ పవిత్రంగా ఉండాలి. అప్పుడే పవిత్రమైన విశ్వానికి మీరు యజమానులుగా అవుతారు. మీకు ఇది కూడా తెలిసిపోయింది, గతి సద్గతి దాత ఒక్క బాబా అయినారు. పాత ప్రపంచము మారి కొత్త ప్రపంచము బాబా స్థాపన చేస్తూ ఉన్నారు. భగవంతుడే చేయగలుగుతారు కదా ఈ పని, ఇంకెవరు చేయగలుగుతారు? అవునా లేదా? గ్యారెంటీ భగవంతుడే చేయగలుగుతారు. పూర్తి విశ్వాన్ని పరివర్తన చేయాలంటే ఎవరి నుండి అవుతుంది? బాబా తప్పించి ఎవరు చేయలేరు అన్నమాట. వాళ్ళు కొత్త ప్రపంచం ఎలా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిల్లలు అది అర్థం చేసుకున్నారు. పాత ప్రపంచం ఇది ఎవరికి కూడా గుర్తురాదు. చిత్రాల ద్వారా మీరు తెలుసుకుంటారు. బ్రహ్మ ద్వారా ఏమవుతుంది? స్థాపన కార్యం. అనేక జన్మల అంతిమ జన్మ యొక్క బ్రహ్మబాబాది. బ్రహ్మబాబాకి జోడి లేదు. బ్రహ్మబాబా ఎడాప్టెడ్ అనమాట. ఇవన్నీ వినిపించడానికి చాలా యుక్తులు కూడా అవసరమే. శివబాబా బ్రహ్మలో ప్రవేశమయ్యి మనకందరికీ కూడా తన వారుగా చేసుకుంటూ ఉన్నారు. శరీరంలో ప్రవేశం చేస్తారు. అప్పుడే చెప్తారు కదా, హే ఆత్మ మీరు నా పిల్లలు అంటారు. ఆత్మలందరూ కూడా ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టి రచించారు. మళ్ళా తప్పకుండా కుమారినే కదా. సహోదరి మనమంతా ఎవరు పరస్పరంలో సహోదరులు. వేరే దృష్టి వెళ్ళదు. సహోదరులు అన్న తర్వాత వేరే దృష్టిలో రావద్దు అంటారు బాబా. ఇది కరెక్షన్ చేస్తారు బాబా. మనమంతా శివబాబా నుండి పావనులుగా తయారు కావడానికి కోసమే వారసత్వం తీసుకుంటున్నాం. రావణుడు శాపగ్రస్తులుగా చేస్తాడు. పిల్లలారా, ఆత్మాభిమానికలు కండి. బాబా నుండి ఆస్తి లభిస్తుంది. ఇప్పుడు బాబా ఏం చెప్తారు? రావణుడేమో శాపగ్రస్తులుగా చేసేస్తున్నాడు, అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా బాబా నుండి ఆస్తి తీసుకోవాలంటే బాబా ఏం చెప్తున్నారు? ఒకే ఒక యుక్తి. ఏంటి? ఆత్మాభిమానిగా అవుతే ఆ శాపం అంతా తొలగిపోతుంది, మళ్ళీ మీకు నేను ఆస్తి ఇచ్చేస్తానంటారు బాబా. దేహాభిమానంలో వస్తే శాపగ్రస్తులు అవుతారు. మళ్ళా దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే కింద దిగుతా వస్తారు. అంటే ఉత్తర్తికల అంటారు వాళ్ళు, దిగిస్తారు. ఇప్పుడు భారతమే శాపగ్రస్తం అయిపోయింది. భారతాన్ని ఇంత కంగాలుగా లేక వికార్యంగా ఎవరు చేశారు? ఎవరైనా ఉండొచ్చు కదా శాపం ఇచ్చిన వాళ్ళు. ఈ రావణుడు మాయ, వీడు ఏం చేశాడంటే శాపగ్రస్తులుగా చేసేసినాడు. ప్రతి సంవత్సరము కూడా రావణుడికి కాల్చేస్తూ ఉంటారు. ఎందుకు కాల్చేస్తారు అంటే శత్రువే కదా. రావణుడు ఎవరు? శత్రు. ధర్మంలో ఎప్పుడైతే ఉంటారో తాకత్తు శక్తి ఉంటుంది. మనమంతా ఇప్పుడు
దేవతా ధర్మస్థలుగా అవుతున్నాం. బాబా కొత్త ధర్మాన్ని స్థాపనకి నిమిత్తంగా చేస్తున్నారు. ఎంత తాకత్ ఉంటుంది ఆ ధర్మంలో, ఎంత శక్తి ఉంటుంది ఆ ధర్మంలో. మనం ఇప్పుడు బాబా నుండి శక్తి పొందుతున్నాం. పూర్తి విశ్వంలో విజయం ప్రాప్తి చేసుకుంటాము. అర్థమైందా? రాజ్యమేమో పోగొట్టుకునేసినాం. మళ్ళా బాబాతో యోగం చేసుకుంటే, బాబా యొక్క శక్తి పొందితే అప్పుడు మళ్ళా మన రాజ్యం మన చేతిలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ శక్తి ఎలా వస్తుంది? కేవలం స్మృతి యాత్ర ద్వారా. బాబా నుండి శక్తి ఎలా వస్తుంది? స్మృతి యాత్రలో ఉన్నట్లయితే బాబా యొక్క శక్తి లభిస్తుంది. తర్వాత వికర్మలు కూడా వినాశనం అయిపోతుంది. ఇదంతా లాభం అన్నమాట. మనం ఆత్మాభిమానిగా ఉంటే ఏమవుతాము? శాపం నుండి విమోచన అయిపోతాం. అంటే అప్పుడు విశ్వానికే మాలికలు అవుతాం. అంతేకాకుండా బాబా ఏమంటారు? మీకు శక్తి కూడా ఉంటుంది, తర్వాత మీరు ఏమేం పాపం చేశారో అదంతా వినాశనం అయిపోతుంది. బాబా ఇక్కడ ఏమంటారంటే ఇదంతా ఒక పంక్తిలో ఇవ్వండి, రాయండి అంటారు బాబా. ఎంత సంతోషకరమైన వార్తలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ ధర్మం యొక్క స్థాపన జరుగుతూ ఉన్నది. దాన్ని హెవెన్ అనేసి చెప్తారు, స్వర్గం అని చెప్తారు. ఇలాగా పెద్ద పెద్ద అక్షరంలో రాయండి. బాబా ఏమో సలహా ఇస్తూ ఉన్నారు. ముఖ్యమైన విషయం ఇది. ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన అవుతుంది. ఎన్నిసార్లు బాబా గుర్తుంది చూడండి. నా పిల్లల కోసమే నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను అనేసి బాబాకి ఎంత సంతోషం ఉంది. కానీ మనం కూడా అది గుర్తు పెట్టుకోవాలి కదా. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ కుమారులు శ్రీమత అనుసారంగా కార్యము చేస్తూ ఉన్నారు. బ్రహ్మ యొక్క మతం కాదు. శ్రీమతం ఎవరిది? పరంపిత పరమాత్మ శివుడిది. వారే ప్రతి వారికి కూడా తండ్రి అయినారు. బాబా ఒకే ధర్మాన్ని స్థాపన, అనేక ధర్మాల్ని వినాశనం చేపిస్తారు. రాజయోగం కూడా రాజయోగం కూడా నేర్పిస్తున్నారు. మనం ఇప్పుడు అలా తయారవుతున్నాం. అనంతమైన సన్యాసము చేశాం. ఎందుకంటే మీకు తెలుసు ఈ పాత ప్రపంచం అంతా ఏమైపోతుంది? అనంతమైన సన్యాసం అంటే ఎక్కడో వెళ్ళి అడవిలో కూర్చోవడం కాదు. గ్రస్తంలో ఉంటూ బాబా సేవ చేస్తూ, బాబా స్మృతి చేస్తూ, అన్ని విషయాల నుండి వైరాగ్యమూర్తులుగా ఉంటే అప్పుడు బాబా ఏమంటారు? సన్యాసులు, అనంతమైన సన్యాసులు. అయితే ఈ సన్యాసత్వం కూడా ఎందుకు చేస్తాము అంటే పాత ప్రపంచం అంతా ఏమైపోతుంది? వినాశనం అవ్వాల్సిందేనే. అద్దె యొక్క తండ్రి అంటే లౌకిక తండ్రి కొత్త ఇల్లు తయారు చేస్తారనుకోండి. అప్పుడు పాత ఇంట్లో మీకేమైనా ఆసక్తి ఉంటుందా? మమకారం ఉంటుందా? లేదు కదా. బాబా కూడా ఏమంటారంటే పిల్లలారా, ఇది పాత ప్రపంచం. అందరికీ అర్థమైపోయింది కదా, ఇదే ప్రపంచం, ఇది పాత ప్రపంచం. ఈ పాత ప్రపంచం ఏమవుతుంది? వినాశనం అవ్వాల్సిందేనే. ఇప్పుడు మీకోసమే కొత్త ప్రపంచం స్థాపన కార్యం జరుగుతోంది. మీరు ఇక్కడ చదువుకుంటున్నారు కదా, దేనికోసం చదువుకుంటారు? నిన్న ఏమన్నారు బాబా? మీరు కొత్త ప్రపంచానికి, పావన ప్రపంచానికి వెళ్ళేదానికోసం చదువుకుంటున్నారు అన్నారు. ఈరోజు ఏమంటున్నారు బాబా? మీరు చదివే దేనికోసము? కొత్త ప్రపంచం కోసమే చదువుకుంటున్నారు. అనేక ధర్మాలంతా వినాశనం అయిపోతుంది. ఒకే ఒక ధర్మము సంగమయుగంలో స్థాపన అవుతా ఉన్నది. యుద్ధము కూడా జరుగుతుంది, న్యాచురల్ క్యాలమిటీస్ కూడా అవుతుంది. సత్యంలో వీడి యొక్క రాజ్యం ఉండింది, వేరే ధర్మమే లేదు అక్కడ. మన ధర్మం ఏది చెప్పండి? అందరి మాటలు చెప్పండి. మన ధర్మం ఏది? ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. మరి ఇతర ధర్మాలన్నీ కూడా ఎక్కడ వెళ్ళిపోయారు? ఇదంతా బుద్ధిలో జ్ఞానం పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా కూడా అనుకోవద్దు, ఈ జ్ఞానం అంతా బుద్ధిలో ఉంటుంది, వేరే పనులన్నీ కూడా మనము చేయలేమనేసి అనుకోవద్దు. ఎన్ని విధమైన ఆలోచనలు ఉంటాయి కదా. బ్రహ్మబాబా తన అనుభవం చెప్తారు. నేను కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాను, నాకేమేం పని ఉంది? నేను బాబా దగ్గర సాకు చెప్తాం, బాబా జ్ఞానమేమో బుద్ధిలో ఉంది, ఎన్ని పనులు ఉన్నాయి బాబా, అందుకోసం మేము మర్చిపోతామనేసి అంటాం.
అయితే బ్రహ్మబాబా దానికి ఏం చెప్తారంటే, నాకు కూడా ఎన్నో పనులు ఉంటాయి పిల్లలారా. ఏమేమి పని అంటే లెటర్ రాయడము, చదువుకోవడము, తర్వాత ఇవన్నీ ఇల్లు తయారు చేయడము, ఇవన్నీ కూడా నాకు కూడా ఆలోచనలు ఉంటాయి. అయితే కూడా నేను భావస్మృతి చేస్తాను కదా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బ్రహ్మబాబా చెప్తున్నారు. ఒకవేళ భావస్మృతి చేయలేదు అంటే వికర్మలన్నీ కూడా వినాశనం అవుతుందా? లేదు కదా. అందుకోసమే మనం ఈ లెసన్ నేర్చుకోవాలి, ప్రతి పని చేసుకోవాలి, అయితే భావస్మృతిలో చేసుకోవాలి, ప్రతి పనిలో కూడా భావాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇప్పుడు పిల్లలకి బాబా జ్ఞానం తెలిపిస్తున్నారు. అది పిల్లలు మీరు అర్ధకల్పం కోసం పూజ్యులుగా తయారవుతారు. అది అర్ధకల్పం అయిన తర్వాత మళ్ళా పూజారులు తమో ప్రధానం అయిపోతారు. అర్ధకల్పము పూజ్య సతో ప్రధానంగా అవుతారు. ఆత్మ పరంపిత పరమాత్మతో యోగం ఉన్నట్లయితే ఏమవుతుంది? రత్నాల్లాగా తయారవుతుంది. స్మృతి చేస్తూ చేస్తూ ఇప్పుడు గమనం పెట్టుకుంటాం, సరేనా? ఆత్మ ఏమవుతుంది? భావస్మృతిలో రత్నాలుగా తయారవుతుంది. భావస్మృతి చేస్తూ చేస్తూ ఏమవుతుంది? ఆత్మ ఏమవుతుంది చెప్పండి? ఇనుముగా ఉండేటటువంటిది ఏమవుతుంది? సతో ప్రధానంగా అవుతుంది, గోల్డెన్ ఏజ్డ్గా అయిపోతుంది. పతిత పావనుడు అంటే ఒక్కరికి చెప్తారు. మళ్ళా ఇదంతా కూడా ఇంకా రాను రాను చాలామందికి అర్థమవుతుంది. అరే భగవంతుడు పతిత పావనుడు, ఇది బాబా చెప్తారు, ప్రత్యక్షమవుతుంది. ఇది ఈ విషయం ప్రతి ధర్మస్థులకి అర్థమైందా? ఆత్మ సత్వ ప్రధానంగా చేసుకోవాలి, కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది, ఆత్మ గోల్డెన్ ఏజ్డ్గా తయారు చేసుకోవాలనేది ఇది ప్రతి ధర్మస్థులకి బాబా చెప్తున్నారు. మీరు కూడా చెప్తారు బాబా పతిత పావనుడు అనేసి. బాబా కూడా చెప్పుకుంటారు, పిల్లలారా నేనే కదా పతిత పావనుడు, నన్ను మీరు గుర్తు చేసుకుంటే మీరు పావనులుగా అవుతారు. అందరి యొక్క లెక్కాచారం కూడా సమాప్తం చేసుకోవాల్సి పడుతుంది. ఇందులో తికమక అయిపోవద్దు. తికమక అయిపోయి అడిగే అవసరం కూడా లేదు. సబ్జెక్టులో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చూడండి ఎన్ని ధర్మాలు ఉన్నాయి. తప్పకుండా అందరి యొక్క లెక్కాచారము సమాప్తి చేసుకొని ఇలా తయారవ్వాలి. ఎలా ఉండేవారో అలా తయారవ్వాలి. డీటెయిల్లో నేనేం వినిపిస్తాను, డీటెయిల్లో ఎందుకు వెళ్ళాలి, అవసరమా అంటారు బాబా. ప్రతి వారికి తెలుసు వారు వారి యొక్క పాత్ర వారు అభినయిస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా వాపస్ వెళ్ళాల్సిందే. ఎందుకు వాపస్ వెళ్ళాలి? అందరూ అలా అనేసి సత్యుగుణం వచ్చేస్తారా? లేదు. బాబా రావడమే ఒకే ఒక ధర్మాన్ని స్థాపన చేయడానికి. ఈరోజు బాబా కొత్త విషయం ఏం చెప్తారు? ఒక్కోసారి నేను రాజయోగం నేర్పించడానికి చెప్తారు, ఒక్కోసారి పతితుల నుండి పావనంగా తయారు చేయడానికి కోసం చెప్తారు. కానీ ఈరోజు ఏం చెప్తారు? ఒకే ఒక ధర్మాన్ని స్థాపన చేయడానికి కోసమే నేను వస్తాను. అనేక ధర్మాలు ఏమున్నాయో అవంతా వినాశనం అయిపోతుంది. కొత్త ధర్మం, కొత్త ప్రపంచం, నూతన ప్రపంచం ఇప్పుడు స్థాపన అవుతా ఉంది. మళ్ళా సత్యం తప్పకుండా వస్తుంది పిల్లలారా. వెళ్తామా సత్యుగానికి? తప్పకుండా బయలుదేరింది కదా. చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. ఏవేవో వ్యర్థమైన ఆలోచనల్లో, టూ మచ్ ఆలోచనల్లో వెళ్ళొద్దు అంటారు బాబా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏదైనా చిన్న విషయం మన మైండ్లో వచ్చేస్తే ఎన్ని విధాలుగా ఆలోచిస్తాం. బాబా చెప్తారు టూ మచ్ ఎక్కువ విషయాల కోసం ఆలోచించొద్దు. ముఖ్యంగా ఏం ఆలోచించుకోవాలి అంటే నేను సత్వ ప్రధానంగా తయారవ్వాలి, ఉన్నతమైన పదవిని పొందాలి, దీనికోసం ఆలోచించుకోండి. కుమారులకి కూడా బాబా చెప్తారు ఈ సేవలో నిమగ్నంగా ఉండాలి. కుమారుని యొక్క సంపాదన తల్లి తండ్రులు తింటారా? వాళ్ళు తినలేరు. కానీ వర్తమాన సమయంలో చాలా ఆకలిగా ఉంటారు. అందుకోసమే కుమారులు కూడా సంపాదన చేయాల్సి పడుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, పవిత్రంగా తయారయ్యి పవిత్ర ప్రపంచానికి మనము మాలికలుగా అవుతున్నామనేసి. మనమందరూ కూడా ఎవరిప్పుడు? రాజుకి పిల్లలు. అవునా? అందరూ ఎవరు చెప్పండి? మీరంతా రాజుకి పిల్లలు. అది గుర్తుపెట్టుకోండి. అరే నేను యోగి, రాజుకి బిడ్డ.
బాబా నన్ను మీరు రాజయోగిగా చేస్తున్నారు. ఇంత చిన్న చిన్న విషయం ఇలా గుర్తుపెట్టుకుంటే కూడా యోగం బాబా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరైనా మీరు ఒక దేవత అంటారనుకోండి, ఎవరైనా జాతకం చూసి మీరు ఒక దేవత, మీరు ఫ్యూచర్లో మీరు యోగిలు అయిపోతారు అంటే అప్పుడు మీకు అప్పటి నుండినే సంతోషం. అవునా లేదా? ఒక యోగిమూర్తులు అవుతారంటే అప్పుడు మీరు గెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే బాబా ఏమంటున్నారు, పిల్లలారా మీరు రాజయోగిలు. తర్వాత బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తీసుకుంటారా? రాజయోగిలు అవుతే బాబా మనకి ఏమిస్తారు చెప్పండి? వారసత్వాన్ని, వాస్తుని ఇస్తారు. ఇప్పుడు మీరందరూ కూడా పాండవ సైనికులు. మీ యొక్క సర్వీస్ చేస్తున్నా కూడా ఆలోచనలు ఉంచుకోవాలి. అందరికీ కూడా ఎలా మార్గం చూపించాలి. సరేనా? మనమంతా సైనికులే, పాండవ సైనికులే. అయితే కూడా పని చేస్తూ ప్రతి వాళ్ళకి కూడా బాబా ఏమంటారు, మార్గాన్ని ఎలా చూపించాలి. ఎవరెవరు ఎంతెంత చేస్తారో అంతంతే ఉన్నత పదవి ప్రాప్తి చేసుకుంటారు. ఎవరెవరు ఎంతెంత ఇతరులకి మార్గదర్శకులు అవుతారో అంతే ఉన్నత పదవి ఉంటుంది. బాబా నుండి మీరు అడగొచ్చు. ఏంటి అడుగుతారు? బాబా ఈ సమయంలో ఇలాంటి పరిస్థితిలో నేను ఒకవేళ శరీరం వదిలేస్తే నాకే పదవి ఉంటుంది బాబా? ధైర్యం ఉందా అడగడానికి? బాబా ఏమో చెప్పేస్తారు, కానీ మనకు అంత ధైర్యం ఉందా? బాబా దగ్గర అడగలుగుతామా? ఇది అడగొచ్చు అంటారు బాబా. బాబా వెంటనే చెప్పేస్తారంట, సర్వీసు చేయలేదు అంటే సాధారణమైన ఇంట్లో మీరు జన్మ తీసుకుంటారు. సర్వీస్ చేయలేదు అంటే సాధారణమైన కులంలో జన్మ తీసుకుంటారు. మళ్ళా జ్ఞానం తీసుకునే దానికోసం ఎంత శ్రమ పడాలి? ఎందుకంటే చిన్న పిల్లలు ఇంత జ్ఞానం తెలుసుకోగలుగుతారా? చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు ఇంత విశాలమైన జ్ఞానం తెలుసుకునే దానికి అవుతుందా చిన్న పిల్లలకి? బాబా దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. తెలుసుకోండి, 2 లేక 3 సంవత్సరాలు ఉంటుంది బిడ్డకి. అప్పుడు పాపం ఆ బిడ్డ ఏం చదువుకోగలుగుతుంది? సెంటర్కి రాగలుగుతుందా? లేదు కదా, చదువుకోలేదు కదా. బాబా ఏం చెప్తారు అంటే, ఇప్పుడు మీరు క్షత్రియ కులంలో జన్మ తీసుకోవాల్సి పడుతుంది అంటారు. అప్పుడు అర్థమైందా? సర్వీస్ చేయలేదు, బాగా పురుషార్థం చేయలేదు అంటే మళ్ళీ ఎక్కడ జన్మ? క్షత్రియ కులంలో, అంటే త్రేతాయుగంలో. ఏమో లాస్ట్లో వచ్చేసి డబ్బులు కిరీటదారులు అవ్వచ్చు. స్వర్గం యొక్క ఫుల్ మొత్తం స్వర్గం యొక్క సుఖాన్ని చూడలేకపోతారు. ఎవరైతే ఫుల్ సర్వీస్ చేస్తారో, బాగా చదువుకుంటారో వాళ్ళు ఫుల్ సుఖాన్ని పొందగలుగుతారు. ఇది అండర్లైన్ చేసుకోండి. బాగా సర్వీస్ చేయాలి, ఫుల్ సర్వీస్ చేయాలి, బాగా చదువుకోవాలి. ఈ 2 ఉన్నట్లయితే స్వర్గం యొక్క సుఖము కూడా ఫుల్ వాళ్ళకు ఉంటుంది. ఏదో చదవాలి కదా, చదువుకుంటుందని ఏముంది, ఒక 2 పాయింట్లు వినేస్తే చాలు ఇంకా అయిపోయింది అనేసి నామకే వాస్తే చదువుకుంటే మాత్రము బాబా కూడా పదవి ఎంత ఇస్తారు? నామకే వాస్తేనే ఇస్తారు. బాగుంటుందా? అలా బాగుండదు కదా. అందుకోసమే బాగా చదువుకోవాలి. రెండోది ఇంకేం చేయాలి? బాగా సర్వీస్ కూడా చేయాలి. అప్పుడే బాబా మన పిల్లలకి మంచి స్వర్గం యొక్క వారసత్వాన్ని, సుఖాన్ని ఇస్తారు. తర్వాత ఎన్ని మార్క్స్లో నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఇదంతా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ పిల్లలకి ఇప్పుడు ఏ చింత ఉండాలి? బాబా క్వశ్చన్ అడిగారు కదా, ఏ చింత ఉండాలి పిల్లలకి అంటే, ఒక్కవేళ ఇప్పుడు నేను అలా తయారు కాలేదు అంటే కల్పం కూడా అలా తయారు కాలేను. నేను దేవత కాలేను ఇప్పుడు అంటే కల్పం కూడా కాలేను. బాబా మనకి ఎలా తయారు చేస్తున్నారో అలా తయారైపోతూ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ రోజంతా ఏమన్నారు బాబా? ఆత్మాభిమానిగా కండి అన్నారు. అప్పుడు మీరు శాపాల నుండి విముక్తి చెందుతారు అన్నారు. ఇది ఒక పాయింట్ మనం తెలుసుకుంటాం. ఆ పాయింట్ని అలాగే మనము మన జీవితంలో అర్థం చేసుకుని అలాగే మనం అభ్యాసంలో తీసుకొస్తే అప్పుడు బాబా ఏమిస్తారు? మంచి పదవి ఇచ్చేస్తారు. ఇది చింత ఉండాలి. ఏది చెప్తున్నారు బాబా దానికోసము చింత, అంటే అది నేను ధారణ చేయాలి అనేది ఒక సంకల్పం దృఢంగా ఉన్నట్లయితే అలాగే తయారైపోతారంటారు బాబా. తర్వాత ఇంకేం చెప్తారు? ఒకవేళ ఇప్పుడు మీరు అలా తయారు కాలేదు అంటే
ఇప్పుడు దేహి అభిమాని ఆత్మాభిమానిగా కాలేదనుకుంటాం అనుకోండి, అప్పుడు కల్పకల్పం కూడా కాలేదు. ఇది ఫైనల్. మీరు స్వయం కోసం అర్థం చేసుకో శక్తి మీకుంది. ఉందా? ఉంది కదా. బాబా చెప్పేస్తున్నారు, నేను ఎన్ని మార్క్స్లో పాస్ అవుతాను, ఇది మీరు అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు బాబా ఏమంటారంటే అందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఇదొక విశ్వం తాలూకా లీలలు అనేసి. ఆ తర్వాత బాగా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి నాది, ఇంతే నా పదవి, ఇంతే నా పురుషార్థం అనేసి చాలా బాధపడాల్సి పడుతుంది అంటారు బాబా. నేను అలా కూర్చొని ఏ పరిస్థితి తెచ్చుకున్నాను. మనుషులు కూడా అలా కూర్చొని ఉంటారు, శరీరాన్ని వదిలేస్తారు, మరణిస్తారు. అందుకే బాబా ఏమంటారంటే, పిల్లలారా ఎప్పుడు కూడా నిర్లక్ష్యతను వద్దు, సుస్థి అయిపోవద్దు, పురుషార్థం చేయండి, పతితుల నుండి పావనంగా తయారవ్వాలి, అందరికీ కూడా ఈ మార్గాన్ని చూపించాలి. ఇది పురుషార్థం చేసుకోవాలి. ఎవరైనా కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు, వాళ్ళ మీద కూడా మీకు ఒక దయాభావన రావాలి కదా అంటారు బాబా. ఇదే ఇదంతా చేస్తున్నారు, లేదనే కాదు, అయినా కూడా ఇంకొద్దిగా బాబా కోర్సుగా చెప్తూ ఉన్నారు. మళ్ళా ఇది కూడా చూసుకోవాలి. కొంతమంది పిల్లలు వికారాలు లేక చెడు తినకుండా ఉండలేకపోతారు. వికారాలు కావాలి, చెడు పదార్థాలు కూడా తినకుండా ఉండలేకపోతారు. వాళ్ళకి కూడా మీరు చెప్తూ ఉండండి. మళ్ళీ మీరు జ్ఞానం చెప్తారు, వాళ్ళు ఉండలేకపోతారు, కానీ వాళ్ళకి కూడా చెప్తూనే ఉండాలి మంచి విషయాలు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, నా వల్ల అవ్వదు, నేను ఎట్లా ఉండిపోతాను, మీ జ్ఞానం మీ దగ్గర పెట్టుకుని అంటారు కొంతమంది. సరేలేండి, మీరు చెప్పేసేయండి, తెలిపించే మార్గం చూపించేసేయండి. ఒకవేళ కాలేదు అంటే బాబా ఏమంటారు, మీరు అప్పుడు అర్థం చేసుకోండి, ఓహో వీళ్ళు మన కులస్తులు కాదు అనేసి మీకు అర్థమైపోతుంది, అర్థం చేసుకుంటారు. ప్రయత్నం చేయండి, మీ కన్నవారింటికి అత్తవారింటికి కళ్యాణం చేయాలి అని ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇలా కూడా చేయకూడదు. అక్కడ బాబా జ్ఞానమేమో చెప్పేస్తారు, కానీ ఈ నడవడిక వద్దు. వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండడము, లేక వాళ్ళ దగ్గర కొద్దిగా మూడాఫ్లో ఉండడము, ముఖం ఇలా తిప్పడము, ఇలాంటివన్నీ వద్దు అంటారు బాబా. అందరితో కూడా ఏం చేయాలి, నిభాయించాలి, సంబంధము నిభాయించాల్సి పడుతుంది. ఏంటి మనసులో ఉండాలి బాబా, వాళ్ళది కూడా కళ్యాణం జరగాలి, చాలా దయాస్వరూపాలుగా ఉండాలి అంటారు. మనమందరం కూడా సుఖం వైపు వెళ్తున్నాం, ఇది అందరికీ మార్గం చూపించాలి కదా. అయితే దానికి బాబా ఏమంటారంటే ఊతకరగా తయారు కావాలి. అందరూ కూడా ఏమైపోయారు, గుడ్డివాళ్ళగా అయిపోయారు. వాళ్ళకి ఊతకరగా మీరు తయారు కండి, వాళ్ళ దగ్గర మీరు అంత శక్తి వాళ్ళకి ఇచ్చి నేర్పించేసేయండి. అందరూ కూడా అందరికీ వేరే కళ్ళు ఉన్నాయి, అయితే కూడా నన్నే పిలుస్తూ ఉంటారంటారు బాబా. ఎందుకంటే జ్ఞాన నేత్రం లేదు కదా. శాంతి సుఖం యొక్క మార్గము ప్రతి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఒక్క బాబాయే అయ్యారు. మీ బుద్ధిలో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంది, ఇంకా రాను రాను తెలుసుకుంటారు కూడా. భక్తి మార్గంలో ఎన్ని మంత్రాలు చెప్పిస్తూ ఉంటారు బాబాకి. ఉన్నట్లు ఉండగానే భక్తి మార్గం గుర్తొచ్చేస్తుంది, అవునా? భక్తి మార్గంలో ఎన్ని మంత్రాలు చెప్పిస్తూ ఉంటారు. రామ రామ అనేసి ఇది చేప ఉంటుంది, దాన్ని తినిపిస్తూ ఉంటారు, లేక చీమలకి ఏదైనా పెడతా ఉంటారు, రామ రామ అంటూ ఉంటారు, దాన్ని పెడతా ఉంటారు. జ్ఞాన మార్గంలో రామారామ అనేసి చెప్పుకునే అవసరం లేదు. పక్షులు ఇవన్నీ కూడా చాలా చాలా ప్రపంచంలో ఎక్కువ ఉన్నాయి, అది కూడా చనిపోతూ ఉంటాయి అంటే అంటారు. ఈ ఒక్క తుఫాన్ రానివ్వండి, అప్పుడు ఆ తుఫాన్లో ఎన్ని జంతువులు పక్షులంతా కూడా ఏమైపోతుంది, పాపం మరణిస్తుంటుంది. న్యాచురల్ క్యాలమిటీస్ కూడా వస్తుంది, చాలా ఫోర్స్గా వస్తుంది అంటారు బాబా. ఇదంతా రియాసాలు అవుతూ ఉంది.
ప్రకృతి ప్రకోపాలు ఇవన్నీ కూడా అవుతుంది, రేల్స్ అది అవుతూ ఉంది. ఇదంతా వినాశనం అవ్వాల్సిందే కదా. తర్వాత ప్రతి వాళ్ళలో రావాలి. ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తున్నాను, అక్కడ ఫస్ట్ క్లాస్ మహాల్ ఉంటుంది. తర్వాత కల్పం ముందు కూడా ఆ మహాల్ తయారు చేశారు. ఎవరైతే తయారు చేశారో వాళ్ళు తయారు చేస్తారు, అది అలాగా బుద్ధిలో వచ్చేస్తుంది. అయితే దానికోసం ఇప్పుడు ఎందుకు మీరు ఆలోచనలు చేస్తారు? కేవలం బాబా యొక్క స్మృతిలో ఉండండి, స్మృతి యాత్ర మరవద్దు. మహల్ తయారు చేస్తారు, కల్పం ముందు ఎలా తయారు చేస్తారు, కానీ ఇప్పుడు బాబా యొక్క స్మృతిలో ఉండేటటువంటి యాత్రని నిభాయించండి, చాలా ఖుషీలో ఉండాలి. బాబా మీరే నాకు తల్లి తండ్రి లేక టీచరు సద్గురు అయినారు, ఈ సంతోషంలో పిల్లలకి రోమాంచనం అయిపోవాలి అంటారు బాబా. ఇది అమరపురికి మాలికలు అవుతున్నాము, ఎంత స్థిరమైన సంతోషం ఉండాలి. బాబా ఇక్కడ ఏమంటారంటే అది 21 జన్మల కోసము స్థిరంగా ఉంటుంది. చాలామందికి బాబా యొక్క స్మృతి ఇప్పిస్తూ ఉంటే అప్పుడు మీకు కూడా స్మృతి అభివృద్ధి అయిపోతుంది. ఇది అలవాటు అయిపోవాలి అంటారు బాబా. అపవిత్ర ప్రపంచానికి మొత్తం అగ్గిపడుతుంది, అంటే అది కాలిపోతుంది అనమాట. సరే, బ్రాహ్మణ పిల్లలకి ఆలోచన రావాలి, ఇంత పూర్తి ప్రపంచం అంతా సమాప్తం అయిపోతుంది, సత్యములు ఇవన్నీ కూడా మీకు తెలియదు పిల్లలారా. ఇప్పుడు ఇది అంతిమ సమయం, అందుకోసమే నేను చెప్తాను, పురుషార్థం బాగా చేయండి. మంచిది. मीठे मीठे सिकरदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. ధారణ కోసం బాబా ఏం చెప్తారంటే, పతితుల నుండి పావనంగా తయారయ్యే విషయంలో నిర్లక్ష్యంగా సుస్థిగా అవ్వద్దు. పతితుల నుండి పావనంగా అయ్యే విషయంలో సుస్థి చేసుకోవద్దు. ఏ మిత్రులే ఉండొచ్చు, వాళ్ళకి అందరి మీద దయాభావన పెట్టుకోండి, వదిలేసేయద్దు. దయాభావన పెట్టుకోండి, వదిలేసేయద్దు. రెండో విషయం ఏం చెప్తారంటే బాబా, ప్రతి వాళ్ళతో కూడా నిభాయించండి, వాళ్ళ నుండి మీరు ఎప్పుడు కూడా ముఖం తిప్పేసేయద్దు. దయా హృదయలయ్యి అందరిది కూడా కళ్యాణం చెయ్యాలి. ఈ ఆలోచన బాగా చెప్తారు, ఈ ఆలోచన పెట్టుకోండి. వేరే ఆలోచనలంతా వదిలేసి ఒక్క బాబా స్మృతిలో ఉండండి. అర్థమైంది కదా. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవన్నీ వద్దు, బాబా స్మృతిలో ఉండే ఆలోచన పెట్టుకోండి. ఇప్పుడు వరదానంలో బాబా ఏం చెప్తారంటే, ఇమర్చుకునే శక్తి ద్వారా రాంగ్ ఏంటి అని మీకు తెలుసు. అయితే రాంగ్ని కూడా రైట్గా చేసేటటువంటి వారే విశ్వ పరివర్తక ఆత్మలు. ఇంకోసారి వింటాను. ఇమర్చుకునే శక్తి ద్వారా, అంటే ఇమర్చుకునే శక్తితో రాంగ్ తప్పే ఉండొచ్చు, తప్పుని కూడా రైట్గా తయారు చేసుకునేటటువంటి వారే విశ్వ పరివర్తక భవ. వేరే వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తారనుకోండి, మీరు మాత్రం ఆ తప్పు చేయొద్దు. వేరే వాళ్ళు చేసుకుంటున్నారు, మరి మీరు ఆ తప్పు చేయొద్దు. ఒకవేళ తప్పు చేస్తే మనం అది కూడా రైట్లో తీసుకోవాలి. వాళ్ళ యొక్క ప్రభావంలో, వాళ్ళ సాంగత్యంలో రావద్దు. ఎవరైనా వాళ్ళ ప్రభావంలో వచ్చేస్తే అప్పుడు బాబా ఏమంటారంటే నిర్లక్ష్యతనము అని అంటారు, సోమారులు అంటారు బాబా. ప్రతి వాళ్ళు కేవలము బాధ్యత తీసుకోండి, నేను రైట్ మార్గంలో ఉంటున్నానా అని చూసుకోండి. ఒకవేళ వేరే వాళ్ళు రాంగ్ చేస్తారనుకోండి, అప్పుడు మీరు ఎదుర్కొనే శక్తి, అంటే విమర్శకునే శక్తిని యూజ్ చేసుకోండి. ఎవరిది ఏదైనా పొరపాటు ఉండొచ్చు, అది నోట్ చేసే బదులుగా వాళ్ళకి సహయోగం అనే నోటు ఇవ్వండి. అనగా సహయోగంతో వాళ్ళకి నింపేసేయండి. అప్పుడు విశ్వ పరివర్తన కార్యం సహజంగానే అయిపోతుంది.
స్లోగన్లో బాబా ఏం చెప్తారంటే, నిరంతర యోగులుగా కావాలి కదా, అందరికి ఇష్టమే ఈ విషయం. నిరంతరం భావస్మృతి ఉండాలి, ఇంకేది వద్దు అనేసి అనుకుంటాం అందరూ కూడా. అయితే దానికి యుక్తి ఏం చెప్తారు బాబా అంటే, నిరంతర యోగిమూర్తులుగా కావాలంటే అందులో ఏదేదు నాది నేను అనేది ఉంది కదా, అదంతా అనంతమైన విషయంలో పరివర్తన చేసుకోండి. నాది 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 నేను నేను అనేది అంతా ఉంది కదా, ఇదంతా కూడా హద్దులో ఉంది. ఇది ఏం చేయాలి, అనంతమైన విషయంలో బేహెద్లో పరివర్తన చేసుకుంటే అప్పుడు నిరంతరం భావస్మృతి ఉంటుంది. సరేనా? అచ్చా, బాబా యొక్క మహావాక్యాన్ని ఇప్పుడు విన్నారు. మీకు ఏది నచ్చింది ఈరోజు అందులో ఒకే ఒక పాయింట్ బాగా అభ్యాసం చేసి ఈ మొత్తంలో రావణాసురుడు యొక్క శాపం నుండి దూరం అయిపోవాలి. సరేనా? దానికోసం బాబా ఏమేమి చెప్పారు, బాబా స్మృతిలో ఉన్నట్లయితే, ఆత్మాభిమానిగా ఉన్నట్లయితే అప్పుడు శాపం అంతా ఏమైపోతుంది, విముక్తి అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.